అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎస్, బంగారం కొంటున్నారా? హోషియార్. మీరు కొనేది కల్తీ బంగారమా కాకి బంగారమా ఒకసారి చూడండి. ఎందుకంటే 18 క్యారెట్స్ బంగారానికి హాల్మార్క్ అక్కర్లేదని బుకాయించే జ్యువెలరీ షాపులు కూడా ఉన్నాయి. TV9 నిఘాలో ఈ ఖతర్నాక్ బండారం బయటపడింది. కొన్ని జ్యువెలరీ షాపుల్లో 18 క్యారెట్ల ఆర్నమెంట్కి హాల్మార్క్ ఉండదంటూ తప్పుడు సమాచారాన్ని ఇచ్చి కస్టమర్లకు తప్పుదారి పట్టిస్తున్నారు. BIS నిబంధనలకు పాతరేస్తున్నారు. ఈ గోల్డ్ మాల్ భాగోతంపై TV9 నిఘాలో ఏం తేలిందో మీరే చూడండి. జ్యువెలరీ షాపుల్లో జరిగే హాల్ మార్క్ మోసాలని బయట పెట్టడానికే సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో మాటు వేసింది TV9 నిఘా టీం. ఒక షాపులోకి వెళ్లి 18 క్యారెట్ల గోల్డ్ చైన్ కావాలి, అది కూడా హాల్ మార్క్ ఉండేదే కావాలి అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే 18 క్యారెట్స్ గోల్డ్ కి అసలు హాల్ మార్కే ఉండదని. ऊपर रहता वो रहेगा 18 क्या 10 ग्राम्स रहता है ये लाइट वेट में भी है ना थोड़ा वो वहाँ का है नहीं लाइट वेट में 5 ग्राम 10 ग्राम 5 ग्राम बोलते छोटा बच्चा का ये कितना 10 ग्राम 18 క్యారెట్స్ బంగారానికి హాల్ మార్క్ ఉండదు అని నమ్మబలికే ప్రయత్నం చేసి కస్టమర్లను బురిడి కొట్టించడం ఇది దాదాపు అన్ని షాపుల్లో జరిగే మోసమే. ముఖ్యంగా సికింద్రాబాద్ జనరల్ బజార్ లో 18 క్యారెట్ల గోల్డ్ వితౌట్ హాల్ మార్క్ చాలా కామన్ అయిపోయింది. మోసపోవద్దు, వీలైనంత వరకు 22 క్యారెట్ల గోల్డ్ నే కొనండి అని కస్టమర్లకు అడ్వైజ్ ఇస్తున్నారంటే అక్కడ మోసం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తగ్గమంటే 2 నిమిషాలు చెప్పిస్తాను. ఒక చూసేస్తాము. ఒకవేళ 18 క్యారెట్ మనకు కరెక్ట్ ఇట్లా మనకు అక్యూరేట్ హాల్ మార్క్ ఉండే 18 క్యారెట్ ఏముండే కదా ఈ బజార్లో తక్కువ హ్యాబిట్స్ పోవాలి. ఇక్కడ లేదు ఎక్కువ 90% చేసుకోలే ఉన్నారు. ఓకే, ఈ బజార్ తక్కువ హ్యాబిట్స్ ఎక్కువ. నన్ను అడిగితే 18 క్యారెట్ అవాయిడ్ చేయండి. 22 క్యారెట్ బెటర్. 20 క్యారెట్ ఇంకా ఎక్కువ అమ్మినా మంచిగా వస్తాయి డబ్బులు. పచ్చగా ఉంటుంది కలర్. ఆర్నమెంట్ గోల్డ్ తయారీలో జరిగే అనేక మోసాల్లో ఇది నయా రకం. 18 క్యారెట్ల బంగారం అని మనకు అంటగట్టే వస్తువుల్లో ఎంత బంగారం ఎంత కల్తీ అనేది తయారు చేసిన వాళ్లకే తప్ప మనకు తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ వస్తువుల్లో బంగారం స్వచ్ఛతను కొలిచి నిర్ధారించే BIS హాల్ మార్క్ లేదు కాబట్టి. ఒకవేళ హాల్ మార్కును లైట్ తీసుకుని వస్తువు కొంటే కొన్ని రోజులకు ఆ బంగారం రంగు మారిపోతోంది. మరో షాప్ లో తీసుకోరు, పోనీ అమ్ముకుందామని వెళ్తే గిట్టుబాటు ధర రాదు. అప్పుడు పోయాం మోసం అంటూ నెత్తినోరు బాదుకున్న నో ప్రయోజనం. ఇటువంటి మోసాలకు గురై లబోదీపం అనేది ఎక్కువగా దిగువ మధ్యతరగతి వాళ్లే కావడం మరో దారుణం.